श्रितकल्पतरो मेहर बाबा प्रणाम्यहम् मेहर बाबा प्రణామ్యహం. పంచ సద్గురువులు మహాశక్తి సంపన్నులు. ఒక విధంగా వాళ్ళు ఆయన మీద వేసుకున్నటువంటి ఒక ముసుగు కాక అది శరీరం ఉపాధి లేనివాడు శరీరాన్ని ఉపాధిగా చేసుకున్నాడు. చేత వాళ్ళ ఐదుగురి కంటే కూడా మిక్కిలి ప్రకాశవంతమైన వాడు కల్పవృక్షమైన. అచేత ఓ మెహర్ బాబా, నీకు మా ప్రణామాలను తెలుపుకుంటున్నాము అని ఇప్పుడు మనం ప్రార్థించుకున్నాం. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగం 3689వ పేజీలో, అది నవజీవన ఘట్టంలో 14/8/25 మనం ఆపుకునే పరిస్థితిని బాబా కల్పించారు. సరే, ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కదా, అందుచేత మనం ముందుకి ప్రయాణం చేసి ఆ పరమ పావనుడు పరమ పురుషుడైనటువంటి మెహర్ ప్రభు యొక్క ఆ నవజీవన రహస్యాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మీద పేర ఒక్కసారి మీకు వినిపించి ముందుకు బాబా తీసుకెళ్తున్నారు. బాబా వారందరినీ క్షమిస్తూ ఇప్పటి నుండి ప్రతి విషయములోనూ స్పష్టంగాను పారదర్శకంగాను నిజాయితీగాను ఉండాలి. ఏ విషయంలోనూ రహస్యం గాని దాపరికం గాని ఉండకూడదు. అందరూ సమానమే. ప్రతి ఒక్కరూ ఇతరులందరినీ మర్యాదగాను తనతో సమానంగాను చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 100కి 100 పాళ్ళు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తూ పర్యవసానం ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని పలకాలి. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రతి ఒక్కరూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నిరాశామయమైన పరిస్థితుల్లో విసుగు ఏమగింపు కలిగినా ఆ ఛాయలేవి ముఖంలో కనబడనీయకుండా ప్రయత్నించాలి. కోపము రావచ్చును, కానీ దానిని వ్యక్తపరచరాదు అని అందరితో చెప్పారు బాబా. ఇప్పుడు బాబా తన సహచరులందరికీ బాధ్యతలను కేటాయించారు. కాకాబరియా, బైదుల్, భోజనాల తయారీ, వంట పనులను చూసుకోవాలి. అలోబా, మురళి వీరిద్దరూ కూడా పాత్రలను శుభ్రపరచాలి. డాంకిల్, నీరు ఆది సీరియల్ అక్కడికి పర్లాంగు దూరంలో ఉన్న ప్రాంతం నుండి నీటిని తీసుకురావాలి. మిగిలిన వారు కూరగాయలు కడిగి తరగడం మొదలైన పనులు చేయవలసి ఉంటుంది.
స్నానానికి మాత్రం ఎవరికి కావలసిన నీళ్లను వారే తెచ్చుకోవాలి. ఈరోజు ఒక్కసారి స్నానం తప్పనిసరి. సాధారణంగా బద్ధకస్తుడైన గని కూడా ఆ రోజు బావి నుండి నీటిని తెచ్చుకోవడం చూసి బాబా మిగతా సహచరులు ఎంతో ఆనందించారు. గని తమాషాతో కూడిన నటనా చాతుర్యాన్ని చూపిస్తూ ముఖంలో రకరకాల భావాలను వ్యక్తపరుస్తూ రకరకాల శబ్దాలు చేస్తూ అందరికీ వినోదాన్ని అందిస్తున్నాడు. బావి నుండి నీటిని తోడుతూ, ఓ భగవంతుడా, ఈ బావి ఎంత లోతుందో కదా, కాస్త సహాయం చేయవయ్యా బాబా. ఆయన బాబు అన్నాడు, నేను బాబా అని చదువుతున్నాను. ఇంత చలిగా ఉన్నా బాబా ఆజ్ఞ ప్రకారం స్నానం చేయాలి. ఈరోజు అల్లాహ్ దయచేసి నాకు సహాయం చేయి అంటూ గొడుక్కునేవాడు. ఒక సమయంలో కని ఊపిరాడకు రొప్పుతూ ఉంటే బాబా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నీటితో ఉన్న బకెట్ను పైకి లాగడంలో అతనికి సహాయం చేశాడు. ఆ రోజు ఉదయం సూపాలో వారు ట్రక్ నుండి క్రిందకు దిగుతున్నప్పుడు నీళ్లు జారి క్రింద పడిపోయాడు. దెబ్బలేమి తగలేదు. దానికి కృతజ్ఞతగా 10 రూపాయలు ఖరీదు చేసే జిలేబీని అందరికీ పంచిపెట్టడానికి బాబా అనుమతించాడు. నీలుకు ఏ రకమైన మిఠాయిలన్నా ఇష్టమే కనుక వాటిని తీసుకువచ్చేందుకు నీలు మురళితో కలిసి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాడు. కానీ వారిద్దరూ ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చినందుకు ఎంతో నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే అంత తక్కువ సమయంలో వారికి అందరికీ సరిపోయే జిలేబీని తాజాగా తయారు చేయలేరని తెలిసింది. అయితే అనుకున్న మిఠాయిలను రద్దు చేయకుండా సహచరులందరూ శిరోచ్ఛేదంత వరకు వాయిదా వేశారు. వర్షం కారణంగా వారు ముందుగా అనుకున్నట్లు హాస్లో ఆగలేదు కనుక సూపాలోనే ఒకరోజు ఎక్కువగా ఉండాలని బాబా నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండేందుకే అనగా నిర్ణయించిన తేదీలోనే ప్రయాణం కొనసాగించేందుకు వీలుగా బాబా అలా చేశాడు. బాబా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన తన సహచరులను కలుసుకున్నప్పుడల్లా వారందరికీ చాక్లెట్లను కానీ లేక ఎండిన పళ్ళను అంటే డ్రై ఫ్రూట్స్ ని కానీ పంచిపెట్టేవారు. ఆయన వారందరితో పాటు తాను ఒకరిగా ఉండేవారు. 26 సంవత్సరాల క్రితం అంటే 1983లో మంజిల్ ఇమీంలో బాబాతో గడిపిన వారు ఎటువంటి అనుభవాన్ని పొందారు. మళ్ళీ ఈ సమయంలో భగవంతుడు మానవ రూపధారి తమలో ఒకరిగా తమ మధ్యనే ఉన్న ఆనాటి అనుభవాన్ని తిరిగి పొందారు. ఆ రోజు సూపాలో బాబా డైనింగ్ టేబుల్ పైన నడుము వాల్చి విశ్రాంతి తీసుకున్నారు. ఏరిక్ ఆయన పక్కనే నిద్రించాడు. అన్న 104 కాపలా కాస్తున్నాడు. ఆ మరునాడు బాబా ఆహ్లాదంగా తన సహచరుల వద్దకు వెళ్ళి గత రాత్రి ఎలా నిద్రించారని అందరినీ అడిగారు. అందరూ బాగానే నిద్రపోయామని చెప్పారు. దానికి బాబా చిరునవ్వు చిందిస్తూ, నేను ఇంతకు ముందు అన్నడు నేనంత చక్కగా నిద్రించాను అన్నారు. అసలు జరిగింది ఏమిటంటే నిద్రపోవడానికి
సరైన స్థలం వెతుకుతూ పురుష సహచరులలో ఒకరు బాబా ఉన్న గది తలుపును లాగి బయట నుండి దెబ్బ దెబ్బమని కొట్టాడు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న బాబా ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచారు. అంత ఎత్తైన బల్లపై నిద్రపోవడం అలవాటు లేక ఆ శబ్దం విని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం వల్ల బల్లపై నుండి బాబా దిల్లి క్రిందకు పడిపోయారు. క్రిందకు పడిపోతున్నప్పుడు చేతులతో ఆపుకొని దెబ్బలు తగలకుండా తప్పించుకోగలిగారు. మిగిలిన రాత్రంతా ఆయన బాగానే నిద్రపోయారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ గని మధ్యలో కల్పించుకొని మీరు సురక్షితంగా బయటపడ్డందుకు కృతజ్ఞత సూచకంగా 10 రూపాయలు ఖరీదు చేసే మిఠాయిలను పంచడానికి అనుమతినిచ్చారు కదా, మరి ఇప్పుడు బాబా కూడా దెబ్బలేమీ తగలకుండా రక్షింపబడ్డారు కదా, కాబట్టి అంతకంటే ఎక్కువ స్థాయిలో పండుగ చేసుకోవాలి అన్నాడు. దానికి స్పందిస్తూ బాబా మిఠాయిలు కొని పంచిపెట్టేందుకు 21 రూపాయలను మంజూరు చేస్తూ సిరూర్ చేరగానే మిఠాయి ముందు చేసుకునేందుకు అనుమతించారు. మీరు చాలా సంతోషించాడు. శిక్షణాకారం ప్రారంభం కావలసి ఉంది. శిక్షణాకారం విజయవంతంగా ముగియాలంటే మీ నుండి ఏమాత్రం సంకోచం కానీ తొట్టుపాటు కానీ లేని సంపూర్ణమైన తిరుగులోని విధేయత ఎంతో అవసరం అని బాబా చెప్పారు. ఉదాహరణగా దౌలత్ సింగ్తో జరిగిన సంఘటనను వివరిస్తూ మెహరాబాద్ లో ఉన్నప్పుడు నేను అతనికి ఒక సిగరెట్ తాగమని ఇచ్చాను. ఏ మాత్రం నెరికారకుండా అతను దాన్ని నోట్లో పెట్టుకుని వెలిగించడానికి సంసిద్ధుడయ్యాడు. కానీ నేను దానిని లాగి అవతల పారవేశాను. అతని విధేయతకు నేను ఎంతో సంతోషించాను. దౌలత్ సింగ్ తన మత సంబంధమైన కట్టుబాట్లకు లోబడి ఏమాత్రం వెనకాడినా అతను నా ఆజ్ఞాపాలనలో ఓడిపోయి ఉండేవాడు. కానీ ఈ నవజీవన ప్రారంభ సమయంలో నేను అతన్ని క్షమించి ఉండేవాడిని. కానీ జనవరి 1వ తేదీ నుండి తప్పులు జరిగితే ఇక మన్నించడం అంటూ ఉండదు. తప్పు చేసిన వారిని ఇక్కడ నుండి పంపించి వేయడమే కాక అతనితో నాకున్న ఆధ్యాత్మిక అనుబంధం కూడా తెగిపోతుంది. అందుచేత నేను మీకు తెలియజేసేది ఏమంటే నా ఆజ్ఞలను షరతులను తీవ్రంగా పరిగణించండి. ఈ నవజీవన నియమాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుసుకునేందుకు వీలుగా ఈ శిక్షణా కాలంలో డిసెంబర్ మాసాంతం వరకు నేను మీకు సహాయపడతాను అన్నారు బాబా. మధ్యాహ్నం బాబా మళ్ళీ విధేయత గురించి ప్రస్తావిస్తూ ఇలా వివరించారు. ఇప్పటి నుండి మనమంతా సమాన స్థాయిలో మసలుకుంటాం. అందుచేత ఇప్పటి నుండి మనకెవరికి ఎలాంటి ఆధ్యాత్మికతతో ప్రమేయం లేదు. గురువు లేడు, భక్తుడు లేడు, అద్భుతాలు లేవు, తాళం తిప్పే వ్యవహారము లేదు, ఆశలు లేవు, లాభ నష్టాల గురించి ఆలోచనలు లేవు. మీరంతా నన్ను మీ సలహాదారునిగాను సహాయం చేసే స్నేహితునిగాను డిసెంబర్ మాసాంతం వరకు పరిగణించండి. మీరందరూ నిజాయితీగా నిష్కపటంగా మీ మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ బాబా భగవంతుడు, గురువు, సద్గురువు లేక అవతారుడు అనే అభిప్రాయాన్ని ఎవరికి కలుగజేయకుండా జాగ్రత్త పడాలి. మీ నుండి చెక్కు చెదరని తిరుగులేని విధేయతను ఆశించే ఒకే ఒక్క విషయంలో మాత్రమే నేను మీకు గురువును. అంతే తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ నన్ను మీ స్నేహితుడిగా పరిగణించండి. మీరు నాతో
పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించండి. కానీ మీరు నా పట్ల చూపించే ప్రవర్తనలు మొరటతనం, తుంటరితనం ప్రదర్శించకూడదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నవ్వుతూ సంతోషంగా జోక్స్ వేసుకుంటూ హాయిగా ఉండండి. అంతకన్నా నన్ను సంతోషపెట్టేది మరి ఏదీ లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది క్షేమంగా తీసుకువెళ్ళేది ఏమిటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖం ముడుచుకొని ఉండకూడదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. అనుకోని విధంగా ఎప్పుడైనా మీ మానసిక స్థితి పాడై కోపం వచ్చినా ఆ కోపాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తపరచకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇదంతా మనస్సు ఆడే ఇంత నాటకం. అయినా పట్టుదలతో వివేకంతో చేసే కృషి ద్వారా మనస్సు కూడా పరిస్థితులకు అనుగుణంగా తనకు తానుగా సర్దుబాటు చేసుకుంటుంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం నవజీవన ప్రయాణంలో 3వ మజిలీ సూపాకు 7 మైళ్ళ దూరంలో ఉన్న నారాయణగాం, అక్కడ ఒక సెలయేటికి సమీపంలో ఆరు బయట బావి దగ్గర చెట్ల నీడలో మకాం ఏర్పాటు చేయబడింది. కానీ తరచుగా వర్షం కురుస్తూనే ఉన్నందున ఆ ప్రదేశం అంతా బురదగా ఉంది. కాబట్టి అక్కడ విశ్రమించడం అంత హితమైనది కాదు. అందుచేత బాబా ఎటువంటి మజిలీ చేయకుండా నేరుగా అక్కడకు 16 మైళ్ళ దూరంలో ఉన్న సిదూర్కి ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించారు. ఆ రోజు రాత్రి పరుండబోయే ముందు బాబా అందరినీ తెల్లవారుజామున 2 గంటలకల్లా నిద్రలేచి టీ చపాతీలతో అల్పాహారం సేవించి 4 గంటలకల్లా ప్రయాణాన్ని కొనసాగిద్దాము అన్నారు. అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తరువాత మాత్రమే వారి వెనకాల లగేజ్ ట్రక్ బయలుదేరాల్సి ఉంది. ఆ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 18వ తేదీన బాబా మరియు ఆయన అనుసరణ వర్గమంతా సూపా నుండి బయలుదేరారు. ఈసారి బాబా పురుషులందరినీ ముందు నడమన్నారు. వారి వెనుక ఒక పర్లాంగు దూరంలో స్త్రీలతో పాటు బాబా నడుస్తున్నారు. ఆ క్రితం రోజు రాత్రంతా వర్షం పడింది. ఆకాశం అంతా మేఘావృతమై ఉండి మార్గమంతా బురదతో జారుడుగా ఉంది. బాబా ఇలా అన్నారు, వర్షం ఉన్నా లేకున్నా అవాంతరాలను లెక్క చేయకుండా మనం ముందుకు నడుస్తూ పోవాల్సిందే. వారు గంటకు సగటున 2.5 మైళ్ళు నడుస్తున్నారు. కనీకి ఇదివరలో దేవతమైన వ్యాయామం చేసే అలవాటు లేకపోవడం వలన అతని శరీరం సహకరించడం లేదు. ఒక సమయంలో బాబా అతన్ని చూసి ఎలా ఉన్నావు అని అడిగితే, నాకు చాలా ఆకలిగా ఉంది అని అతను సమాధానం ఇచ్చాడు. బాబా మహిళలు ఉన్న కార్వాన్ బండి దగ్గరికి వెళ్ళి వారి నుండి కొన్ని మిఠాయిలను తెచ్చి వాటిని పురుష శాస్త్రులందరికీ పంచిపెట్టారు. సమీపంలో ఏరి నడుస్తుండేవాడు. బాబా మాత్రం ఎక్కువగా స్త్రీ సహచరులతో పాటే నడుస్తున్నారు. అయితే బాబా తరచుగా ముందు నడుస్తున్న పురుష సహచరులందరినీ కూడా కలుసుకుంటూ వారితో కొద్ది నిమిషాలు ముచ్చట్లాడిన తరువాత మళ్ళీ స్త్రీల దగ్గరకు వచ్చేసేవారు. అలా చేయడం వల్ల మిగతా వారు నడిచిన దూరాని కంటే బాబా రెట్టింపు దూరాన్ని నడవాల్సి వచ్చేది. నారాయణగాం దగ్గర పడుతుండగా దక్షదారిలో ఒక గ్రామాన్ని చూసి బాబా ఈ ప్రదేశంలో ఇప్పుడు వేడి టీ త్రాగితే బాగుంటుంది అన్నారు. వెంటనే బాబాతో ఏం చేయాలి ఇలా చెప్పారు. మనం ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం రాత్రి నారాయణగాంలో గడుపుదాం అనుకున్నాం కనుక అక్కడ ఏర్పాటు చేసే వ్యక్తికి పాలు కొనడానికి 4 రూపాయలు ఇచ్చి ఉన్నాం. కాబట్టి అతడే మనకు టీ ఇస్తాడు. డాంకిన్ హెయిర్స్లను ముందుగా నారాయణగాం వెళ్ళి
అక్కడ టీ ఏర్పాటు చేయమని బాబా ఆదేశించారు. ఆ విధంగా టీ కోసం విడిగా డబ్బులు ఇచ్చే సమస్య పరిష్కరింపబడింది. నవజీవన నియమానుసారం ఎవరి వద్ద సొంత డబ్బు అనేది ఉండదు. ఒక కాకా మాత్రమే పర్సులో కొంత డబ్బు ఉంచుకున్నాడు. కానీ అతను లగేజీ ట్రక్తో పాటు ముందుకు వెళ్ళిపోయాడు. నారాయణగాం చేరుకోగానే అక్కడ అరగంట సేపు ఆగి ప్రతి ఒక్కరూ ఒక కప్పు వేడి టీ సేవించారు. మరికొద్దిసేపట్లో వారంతా తిరిగి తమ నడకను కొనసాగించారు. అప్పటికి వర్షం పడడం ఆగిపోయింది. అక్టోబర్ మాసంలోని సూర్యుడు తన తీవ్రతను పూర్తి స్థాయిలో చూపిస్తున్నాడు. ఆ వేడెక్కిన వాతావరణం వారి నడక వేగాన్ని గంటకు కేవలం 2 మైళ్లకు కుదించి వేసింది. బాబాకు గనికి పాదాల్లో బొబ్బలెక్కడం వలన వాటికి డాంకిన్ గాజుగుడ్డతో కట్టుకట్టి టేపు వేశాడు. కానీ సెలవుగా బాబా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి ఆయన 4-5 మైళ్ళ కంటే ఎక్కువ దూరం నడవలేనని చెప్పి డాన్ మీరు పూర్తిగా నన్ను తప్పుగా పట్టించారు అన్నాడు. ఈ నడక అనే కార్యక్రమాన్ని పూర్తిగా మానేస్తేనే బాగుంటుందని గని అభిప్రాయపడుతున్నట్లు బాబాకు అర్థమైంది. బయటకు ఏమి చెప్పకుండా బాబా కేవలం నది ఊరుకున్నారు. స్త్రీ మండలి పురుష మండలి మధ్య అటు ఇటు చాలా సార్లు నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నా బాబా కొంచెం కూడా అలసటగా కనబడలేదు. శివుడు కొద్ది ఫర్లాంగుల దూరంగా ఉంది అనగా డాక్టర్ గని ఇక ఏమాత్రం నడవలేక పడిపోయేటట్టు కనిపించాడు. మరొక అడుగు కూడా వెయ్యలేని స్థితిలో ఉన్నాడు. దయతో కూడిన చూపులతో బాబా అతన్ని సమీపించి తన చేతి కర్ర చివరను అతనికి అందించి పట్టుకోమన్నారు. వెళ్ళబోయే దూరం గురించి గుడ్డిగా తనను అనుసరించి నడవమని సూచిస్తూ బాబా ఆ కర్ర రెండవై పట్టుకొని ఇంకెంతో దూరం లేదు, దగ్గరకు వచ్చేసావు అని ప్రోత్సాహమిస్తూ గనిని నడిపించుకొని తీసుకెళ్తున్నారు. కానీ తిరుగు దగ్గరికి చేరుకునేటప్పటికీ గని దాదాపు పడిపోయే పరిస్థితికి వచ్చేసాడు. అతడు మంచినీళ్లు కావాలని అడిగాడు. అతనిని ఒక చెట్టు మేడలో 15 నిమిషాల పాటు సేవ చేయమని బాబా చెప్పారు. ఒక గుక్క నీటిని ఇచ్చి తరువాత బాబా అతను ముఖంపై నీటిని చిలకరించారు. కొంతసేపటికి గని చేరుకున్నాక మళ్ళీ నడక కొనసాగించారు. అక్కడికి శ్రీనిపట్నం ఇంకా 1 మైలులో 8వ వంతు దూరంలో ఉంది. ఆ పట్టణ పరిసరాలను సమీపించే ముందు బాబా తాను ముందుగా ఆ పట్టణ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తానని, మిగతా వారంతా తనను అనుసరించాలని ప్రకటించాడు. ఆ సమయంలో అన్నా 104 అక్కడ లేకపోవడం గమనించాడు. అతను వీరి నుండి చాలా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బాబా ఆదేశం మేరకు డాంకిన్ ఏరిచ్ అతన్ని వెలికేందుకు వెళ్ళారు. అప్పటికే అతను వడివడిగా నడుస్తూ పట్టణంలోకి ప్రవేశించే వంతులను కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి వారు అతన్ని పట్టణంలోకి ప్రవేశించకుండా ఆపలేకపోయారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వారంతా బస చేసేందుకు డాక్ బంగ్లాను సిద్ధం చేసుకున్నారు. కానీ దానిని రద్దు చేసుకున్న తరువాత ఆ రోజు రాత్రికి అందరూ బస్ స్టాండ్కు ఎదురుగా ఖాళీగా ఉన్న ఈ బహదూర్ టూరింగ్ సినిమా హాల్లో ఉండేందుకు బాబా నిశ్చయించారు. అక్కడికి వారు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. బాబా బృందం అక్కడికి చేరేసరికి సామాన్లతో పిండు కాకాబరియా నీళ్లు అక్కడికి చేరుకొని మధ్యాహ్నపు భోజనాన్ని కూడా సిద్ధం ఇచ్చారు. అక్కడ బాబా అన్న 104ని పట్టుకొని అతనితో నా ఆజ్ఞలను ఎందుకు నువ్వు అతిక్రమించావు? స్త్రీలకు 1 ఫర్లాంగు దూరంలో నడవమని అందరినీ ఆదేశించాను కదా, మరి నీవు మాత్రం అందరికంటే ముందుకు ఎందుకు వెళ్ళిపోయావు అని కోప్పడ్డారు. బాబా అతన్ని క్షమిస్తూ మళ్ళీ ఇటువంటి తప్పుదాన్ని చేయవద్దని హెచ్చరించారు. వారంతా
భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇంతకు ముందు ఒకసారి మీరు దెబ్బ తగలకుండా తప్పించుకున్నందుకు జరుపుకుందామనుకున్న సంతోష వేడుక కోసం జిలేబీని తెప్పించారు. మధ్యాహ్న పట్టితో పాటు అందరికీ బాబాయే స్వయంగా వాటిని పంచిపెట్టారు. అహ్మద్ నగర్ నివాసి కుల్కర్ని సినిమా హాల్ యజమానులైన కొంతమంది మారువాడీలతో కలిసి బాబా బృందానికి కావలసిన భోజనాలు మిగతా ఏర్పాట్లను చేశాడు. నారాయణగావ్లో ఆగకుండా ప్రయాణం కొనసాగించాడు. కాబట్టి అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగా షిరూర్ చేరుకోవడం వలన 19వ తేదీ నాడు కూడా షిరూర్లోనే గడపడానికి నిర్ణయించారు. ఆ రోజు దీపావళి. ఆ పట్టణమంతా దీపకాంతులతోనూ బాణాసంచా శబ్దాలతోనూ పండగ వాతావరణం నెలకొని ఉంది. బాగా అలసిపోయి ఉండడం వలన సహచరులంతా రాత్రి త్వరగా పడుకొని మర్నాడు ఉదయానికల్లా సేద తీరిన ఉత్సాహంతో మేల్కొన్నారు. 19వ తేదీ ఉదయాన పలహారాలు పూర్తయిన తరువాత నవజీవన నిబంధనలు విజయుల గురించి బాబా మరొకసారి వివరిస్తూ ఇలా తెలియజేశారు. మీకు సహాయం చేసే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. కానీ జనవరి 1వ తేదీ నుండి మీకు ఏ విధమైన సహాయం అందివ్వడం లేదా జాగ్రత్తలు సూచించడం జరగదు. ఆ సమయంలో జీవితం ప్రపంచ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఆ జీవితం సంపూర్ణంగా నిరాశామయంగాను అంటే హోప్లెస్నెస్ నిస్సహాయంగాను హెల్ప్లెస్ గాను ఉంటుంది. చిన్న పెద్ద తప్పుల మధ్య గల వ్యత్యాసాన్ని గురించి బాబా వివరంగా తెలియజేస్తూ ఇది మనం జ్ఞాపకం. బాబా చిన్న తప్పుల గురించి పెద్ద తప్పులకి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తున్నారు. చిన్న తప్పులంటే ఎవరికి వారు నిర్వహించే విధులకు సంబంధించిన ఉల్లంఘనలకు వారికి మాత్రమే ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనలకు సంబంధించినవి. పెద్ద తప్పులంటే నవజీవన విధానాలను నియమ నిబంధనలను అతిక్రమించడం. తప్పుల్లో చిన్న 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 తప్పులు పెద్ద తప్పులు బాబా నవజీవనంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన నిత్య జీవితంలో మనం చాలా చిన్న తప్పులు చాలా పెద్ద తప్పులు చేస్తూ ఉంటాం. అవి తెలిసి చేస్తామా తెలియక చేస్తామా అంటే తెలిసి కొన్ని తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాబాని వేడుకొని తండ్రి నేను పొరపాటుగా ఈ తప్పు చేశాను నన్ను క్షమించు, లేదా తండ్రి నేను మరసపోయి చేశాను క్షమించు, లేదా కావాలనే చేశాను నన్ను శిక్షించు అనేటటువంటి విధంగా బాబాని వేడుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది. ఉదాహరణ, ధనాన్ని తాకకపోవడం, ఉద్దేశపూర్వకంగా స్త్రీలను తాకకుండా ఉండడం, పాత జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోవడానికి ఆశతో ఎదురు చూడడం మొదలగునవి తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న తప్పులంటిని 1949 డిసెంబర్ మాసాంతం వరకు క్షమించడం జరుగుతుంది. తెలియక అజ్ఞానంతో చేసిన పెద్ద తప్పులు కూడా ఆనాటి వరకు క్షమించడం జరుగుతుంది. తెలిసి చేసిన పెద్ద తప్పులు ఇప్పుడు క్షమించబడవు అని చెప్పాలి. తెలిసి చేసిన పెద్ద తప్పులు ఇప్పుడు క్షమించబడవు. తెలిసి సాధారణంగా మన జీవితాల్లో తెలిసి తప్పులు చేయం. అయితే తప్పులు ఒకవేళ తెలిసి చేశాము అంటే మనం బాబాని పక్కన పెట్టి చేస్తాం, బాబాతో సంబంధం లేకుండా ఉండి చేస్తాం. అది గుర్తుపెట్టుకోలే. తాను మనపై నుండి పడి దెబ్బలు తగలకుండా తప్పించేందుకు గాను వాగ్దానం చేసిన ప్రకారం అందరికీ మధ్యాహ్నం టీతో పాటు లడ్డూలను బాబా పంచిపెట్టారు. ఆ తరువాత బాబా అందరినీ స్నానం చేసి రమ్మన్నారు. ఆ సినిమా థియేటర్లో స్నానాల గది లేదు. అందువల్ల
పురుషులంతా ఆరు బయట ఉన్న మూత్రశాలను బాగా శుభ్రపరిచి అక్కడే స్నానాలు ముగించారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు కాకాబరియా పెండు సామానులతో పాటు ట్రక్ బెలగాంకు బయలుదేరారు. సూపానుండి వారు నరసిన తీరుల గురించి బాబా పురుష సహచరులను ఆట పట్టిస్తూ క్రీశాలందరూ 16 మైళ్ళ దూరాన్ని అవరేలుగా నడిపేశారు. పైగా ముందు నడుస్తున్న నీరంతా చాలా నెమ్మదిగా నడవడం వల్ల తమ నడక వేగాన్ని పెంచలేకపోతున్నామని వారు ఫిర్యాదు చేస్తున్నారు అన్నారు. అక్టోబర్ 20వ తేదీ తెల్లవారుజామున 1:30 సమయంలో బాబా సహచరులు కలిసి పబ్లిక్ బస్సులోని శిబిర్ నుండి బయలుదేరారు. ఆ బస్సును బెల్గాం వెళ్ళడానికి అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు పూనా మీదుగా సతారా చేరి ఒక అరగంట సేపు అక్కడ ఆగి ముఖం చేతులు కడుక్కొని కొద్దిగా అల్పాహారం సేవించారు. నీళ్ళు ఆదితో మాట్లాడుతూ వ్యంగ్యంగా మనం ఎప్పటికైనా తిరిగి హైదరాబాద్ వెళ్ళగలుగుతామా అన్నాడు. వారు చెప్పుకుంటున్న మాటలు బాబాకు వినబడి నీళ్ళను చివాట్లు పెడుతూ అటువంటి ఆలోచనలు నవజీవన సంస్థలకు స్ఫూర్తికి విరుద్ధమైనవి, సరిగ్గా జ్ఞాపకొచ్చుకోండి. నేను ఇటువంటి తప్పిదాల్ని డిసెంబర్ మాసాంతం వరకు క్షమిస్తాను. 1950 జనవరి 1వ తేదీ నుండి ఎవరైతే తీవ్రమైన తప్పిదములు చేస్తారో వారు తమ సామాన్లను సర్దుకొని వెళ్ళిపోవలసిందే అన్నారు. వారు ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు కొల్హాపూర్ నిపానీ మీదుగా బెలగాం చేరుకున్నారు. పట్టణపు పొలిమేర ప్రాంతమైన దళక్వాడీలో వారు బస్ చేయడానికి తగిన ఏర్పాట్లను చేయమని హైదరాబాద్ నుండి విష్ణువుని ముందుగానే అక్కడికి పంపించారు. ఆ ప్రదేశాన్ని చేరుకోవడానికి వారికి దాదాపు గంటకు పైగా పట్టింది. వారు అక్కడికి చేరుకునేటప్పటికే కాకాబరియా ఫ్రెండు సామాన్ల ట్రక్తో అంతకుముందే చేరుకొని ఎదురు చూస్తున్నారు. కానీ వారికి విష్ణు అక్కడ కనిపించలేదు. విష్ణు కోసం గత 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము, కానీ విష్ణు జాడ తెలియలేదంటూ ఫ్రెండు వివరించాడు. ఉన్న ఇబ్బందులు సారవన్నట్లు పురుషుల బస్ కోసం ఎదుర్కొవలసిన 20-30 అడుగుల కుటీరం, పైన పెంకుల కప్పు, చుట్టూ ఎదురు తడికలతో కట్టవలసిన గోడలు ఇంకా తయారు కాలేదు. వర్షాల కారణంగా పనివారు సరిగ్గా రాకపోవడం వల్ల పని ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆ ఫారం వద్దకు చేరుకునే రహదారి కూడా పూర్తిగా బురదతో నిండి ఉంది. బాబా వచ్చేశారని తెలుసుకొని విష్ణు త్వరగా జలక్వాడికి వచ్చేశాడు. బాబా వచ్చేసరికి తాను అక్కడ లేనందుకు వివరణ ఇస్తూ 6 గంటలకల్లా తనను అక్కడ ఉండమన్నారని, కానీ బాబా ఎప్పటిలాగానే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేశారని అన్నాడు. పూర్తి కాని కుటీరం, తడిగా ఉన్న రాతి బండలు పడుతున్న నేల, ఎక్కడ పడితే అక్కడ ఉన్న మురికి బురద చూసి విష్ణు తెల్లముఖం వేశాడు. ఆ సమయంలో వర్షం ఇంకా కొండపోతగా కురుస్తున్నందువల్ల ట్రక్లోని సామాన్లను కిందికి దించడానికి కూడా వీలు కాలేదు. ముఖ్యమైన వస్తువులను మాత్రమే బయటకు తీసుకొని మిగతా వాటిని ట్రక్లోనే వదిలేశారు. బాబా తన సహచరులందరినీ ఉత్సాహపరిచేందుకు తగు వివరణ ఇస్తూ ఈ అసౌకర్యాలన్నీ మనమందరం దాటబోయే సత్యనాశి అంటే సర్వనాశనం స్థితికి తెలుగు లాంటివి అన్నాడు. అంటే నరజీవనం ఎంత ఉన్నతమైందో, ఎంత సాహసోపేతమైందో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం 3698వ పేజీలో నవజీవనాన్ని ఆపుకుంటున్నాం. ఇది మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేస్తాం. అవతార్ మెహర్ బాబా की जय.
ఇప్పుడు మనం ఎక్కడైతే ఆపుకున్నామో ఒక గీతాన్ని, ఏ గీతం అది? ఊసులాడు చూపులు, ఊరడించు సైగలు, నేను కొలుప వరములాయే ప్రేమ ప్రియులకు అన్న ఈ గీతాన్ని మనం ఇప్పుడు మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. దీన్ని చెప్పుకుంటాం ఎంతవరకు? 10 గంటల వరకు. బాబా ఊసులాడు చూపులు, ఊరడించు సైగలు, మేలు కొలుప వరములాయే, మేలు కొలుప వరములాయే ప్రేమ ప్రియులకు, ఊసులాడు చూపులు, ఊరడించు సైగలు. ఈ గీతం పేరు ప్రేమ ఆవిష్కరణ. భగవంతుడు సామాన్య మానవుడిగా దిగి వస్తే, అవతరిస్తే ఆయన చూపులు, ఆయన సైగలు అవి ఒక విధంగా ఆయన యొక్క అవతార కార్యక్రమానికి అతి ఉన్నతమైనటువంటి స్లోగన్, మేలు కొలపడానికే వచ్చాను, బోధించుటకు రాలేదు అన్నదానికి ఒక దీటుగా ఆయన ఆ చూపుల్ని, సైగల్ని ఈ ప్రేమించే వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఆయనకి ప్రియులయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక వరంగా లేదు కొలపడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన అంటే ఈ చూపులు, సైగలు వాపరేగో నుంచి ఈ చూపులు, సైగలు ఆయన ఒక ప్రత్యేకమైన మీడియాగా తీసుకున్నాడు. ఆయన మాధ్యమంగా ఆ చూపులతోని, ఆ సైగలతోనే ఆనాడు గోపికలకి, ఈనాడు మనకి కూడా ఆయన మేలుకొల్పడానికి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు కదా మన మధ్య. అచ్చట మనకి ఆ చూపులు, సైగలు చూడాలనుకుంటే ఆయన అంటాడు ఒకసారి, మీ హృదయంలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడానికి నాకు సిగ్గుగా ఉంటుంది అన్నారు. అంటే కొత్త వాళ్ళేకి, ఎవరా కొత్త వాళ్ళు? వివాహమైనటువంటి స్త్రీ అంతవరకు అందరితో మాట్లాడుతుంది, కానీ వివాహం అయిన తర్వాత భర్తతో మాత్రమే ఎక్కువగా మాట్లాడతాడు. అవసరం అయితేనే ఇంకొకరితో మాట్లాడతాడు. కానీ ఈయన మేడప్రభు అటు పురుష రూపం, ఇటు స్త్రీ రూపాన్ని రెండింటినీ అలవోకగా పోషిస్తూ ఆయన ఆ చూపులు, ఆ సైగలు ఉపయోగించి వాటి ద్వారా ఆయన్ని మేలుకొల్పే వాళ్ళకి, ఆయన్ని ప్రేమించే వాళ్ళకి మేలుకొల్పడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అనునిత్యం కూడా. ఇందులో మరొక విశేషం ఏంటంటే, ఆ దిగి వచ్చిన వాడు మాట్లాడడు అని ఎవరికి తెలియదు.
తల్లికి కానీ తండ్రికి కానీ ఇంకెవరికి కూడా తెలియదు ఆయన మౌనం వహిస్తారని. కానీ సడన్ గా ఆయన 1925 జూలై 10 నుంచి ఆయన మౌనాన్ని ఒక విధంగా చెప్పాలంటే నిరాఘాతంగా ఆయన సాధించారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే చూపులు సైగలు మనకు చూడడానికి ముచ్చట వెయ్యాలి అంటే మరి ఎంత అందం ఉండాలా ఆ ప్రభుకి. పవనిలోని అందమంత అంగ అంగమై అవని అంటే భూమి. ఈ భూమి మీద ఉన్న అందమంతా అసలు ఈ భూమి మీద ఎంత అందం ఉందో మనకు తెలియదు. భూదేవి పౌరాణిక భాషలో మాట్లాడాలంటే భూదేవి ఆయన శ్రీమన్నారాయణ యొక్క ధర్మపత్ని. అందుచేత ఆమె అందం అవనిలోని అందమంత అంగ అంగమై. ఆ భూదేవి యొక్క స్త్రీ రూపంలో అంగంలో ఏ దివ్య అందం తొలికిసలాడిందో ఆ అందం ఈయనకి ఆయన శరీరానికి అంగాలుగా మారే. అవనిలోని అందమంత అంగ అంగమై. ఇక్కడ మనకు చిన్న చమత్కారం కూడా ఉంది. అవనిగా అంటే ఎవరు? భూమి నుంచి పుట్టింది ఎవరు? సీతాదేవి. సీతాదేవి పతి ఎవరు? శ్రీరామచంద్రుడు. సీతాదేవి యొక్క అందం అటు భూదేవిలోను అటు మహావిష్ణువులోనూ కూడా ఉన్నాయి. ఆ అందాన్ని కూడా ఈయన పరిగ్రహించి తన శరీరపు అంగాలకి ఆయన దిద్దుకున్నాడు ఆయన ఆ అందాలని. మరొక రహస్యం ఏమిటి అంటే ఆయన భవిష్యత్తులో మౌనధారి కావాలా. మౌనధారి అయిపోతే అప్పుడు మరి ఎలా తన యొక్క భావాల్ని బయటికి చెప్తాడు? దానికి సైగలు కళ్ళు కావాలి. ఆ సైగలు ఆ కళ్ళు ఒక విధంగా అటు భూదేవి నుంచి ఇటు సీత నుంచి. రాముడు వనవాసం చేస్తాడు. ఆ వనవాస కాలంలో సీతాదేవి యొక్క అపూర్వమైన అందచందాలన్నీ ఆమె కళ్ళతో ఆమె సైగలతో శ్రీరాముడు పరిగ్రహిస్తూ ఉంటాడు. రోజు కూడా పరిగ్రహించి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ అవతారంలో వాటిని తిరిగి పరిగ్రహించాడు ఆయన. ఎందుకు? మహామౌన ధారణ కోసం. అంచేత అవనిలోని అందమంత అంగ అంగమై ప్రేమలోని సంపదంత
పురుష రూపమై. ప్రేమ ఎవరి శక్తు అంటే, భౌతికంగా మాట్లాడేలంటే ప్రేమ స్త్రీలలోనే ఉంటుంది, పురుషుల్లో ఉండదు. కానీ ఈ అవతారంలో ఉన్న రహస్యం ఏంటంటే, తను ఏ పురుష రూపాన్నైతే ధరించాడో ఆ ధారణకి ప్రేమలో ఉన్నటువంటి సంపదంతా వాడుకున్నాడు ఆయన. ప్రేమలో ఏ సంపద ఉంటుంది మనం ఎప్పుడూ ఆలోచించే విషయాలు. ఎందుకంటే ప్రేమ 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 అనడానికి అలవాటు పడిపోయింది తప్ప ప్రేమలో ఉండే సంపద ఏమిటి, ఇది ఒక పాటలో ఉంది, ప్రత్యేకంగా బాబా రాయించాడు. అది మనం ఆ పాట పాడుకున్నప్పుడు చెప్పుకుందాం. అయితే
ఇప్పుడు చీపరపల్లి సెంటర్ వారు వచ్చి సంగీతం చేయాల్సిన కొడుకు నెక్స్ట్ చౌదరి గారి ఫ్యామిలీ సంగీతం చేయడానికి రెడీగా ఉన్నారు. నేను ఏ మతములకు చెందిన వాడిని కాదు, ప్రేమయే నా మతము అని చెప్తున్నాను. ఆయన రూపంగా మార్చాడు. నీగిలోని తారలన్నీ కురుల సొగసులై. ఆయన కురులు మెహరాబాయి దివ్యది. అందుకే రాడే ప్రతి వెంట్రుకను కూడా భద్రపరిచింది ఆవిడ. నాకు ఒక చిన్న ప్యాకెట్ ఆవిడ ఇవ్వడం, నేను అందుకోవడం, నేను అందుకొని ఇలాగ నా చేతిలో ఉంచుకున్న వెంటనే ఎవరో దాన్ని నా చేతి వచ్చి తీసేయడం ఒకే క్షణంలో జరిగిపోయింది. ఆ తర్వాత నాకు లభించలేదు. అంటే దురదృష్టం. చేసిన వాళ్ళు మెహరాబాద్ వెళ్ళిన సంఘటనలు ఎవరు చేస్తారు? బాబా ప్రేమికులు ఎవరో తీసుకుంటారు. మరి ఆయన కురులు కదా, ఎలా తిరిగి తెప్పిస్తారు? ఇవ్వలేదు. ఆల్రైట్, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీగిలోని తారలన్నీ కురుల సొగసులై. చీకట్లో ఆ నక్షత్రాలన్నీ మిణుకు మిణుకుమని చక్కటి కాంతులు విరజిమ్ముతుంటాయి. అలా బాబా యొక్క ఆ కురుల్లో ఆ కాంతులు వాటి సరస్సులు కనిపిస్తాయట. నీలోని తారలన్నీ కురుల సొగసులై. అంటే ఆయన మానవ ఆకారంలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. కాంతిలోని కాంతులన్నీ కంటి పాపలై. కాంతిలో ఎన్ని కాంతులు ఉంటాయి?
అగణితమైన కాంతులు ఉంటాయి. ఆ కాంతులన్నీ కూడా ఈయన కంటిపాపలు అయిపోయేది. ఈ 4 ఒక్కసారని లాస్ట్ పాదం బాబా అనిపిస్తారు. అవనిలోని అందమంత అందమై ప్రేమలోని సంపదంత పురుష రూపమై నింగిలోని తారలన్నీ కురుల సొగసులై కాంతిలోని కాంతులన్నీ కంటి పాపలై అవతరించి దైవములను మెహరు రూపునా. ఇక్కడ బాబా యొక్క ఆ అందం ఆయన చిరుసనలో అందరినీ కూడా ఆకర్షించేది. నెంబర్ 16 బట్లర్ హోమ్, అది పూనాలో ఎంతో దృష్టం చేసుకుందో అక్కడే ఆ చిన్న బాలుడు మెహర్జోగ్ అనేవారు అక్కడే ఉండేవాడు. ఆయన వేకువజామున ఆయన గానం వినడానికి ఆ వీధి నిండా జనం వచ్చి నిలబడి ఉండేవాడు బాలుడిగా. అందుచేత అవతరించే దైవములను అవతరించే ప్రేమయులను మెహరు రూపునా ఊసినాడు చూపులు ఊరడించు సైగలు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. ఇక్కడ భూదేవి అంటే భూమి, ప్రేమ, ఆకాశం, కాంతి 4 అనంతమైనటువంటి ఆస్పెక్ట్స్ ఆయన యొక్క శరీరంలో అంగాంగాలుగా పురుష రూపంతో కురుల సొగసులై కంటి పాపలై విరాగిల్లుతూ ఉండగా ఆయన శరీరం కడుపున ఫిబ్రవరి 1927 వేకువజామున 5 గంటలకి జన్మ తీసుకున్నాడు. ఎవరి సాయంతో, ఎవరి ప్రమేయంతో? పంచ సద్గురువుల ప్రమేయంతో. వాళ్ళు సామాన్యులు కాదు, పూర్తిగా ఆయనతో సమానులు. కానీ భగవదాజ్ఞ మీరరు. సద్గురువు పాత్ర ఇచ్చారు కాబట్టి సద్గురువుగానే పాత్రోచిత న్యాయం చేస్తారు వాళ్ళు. మనకిచ్చిన పాత్ర ఏమిటి? బిందు ఆత్మ. బిందు ఆత్మ అని మనకి పాత్ర ఇస్తే మనకి మానవులాగా బిహేవ్ చేస్తున్నాం. అది పాత్రోచిత న్యాయం కాదే. మనల్ని బిందు ఆత్మలు అని ఆయన సంబోధిస్తే మనం మానవులుగా సంబోధించబడుతూ మానవులు చేసే పనులన్నీ చేస్తున్నాం కదా. అది ఎలాగది న్యాయం జరిగింది అంటే న్యాయం జరగలేదు.
బిందు ఆత్మలు బిందు ఆత్మలుగా ఉండలేదు, మానవాత్మలుగా మారిపోలేదు, ఫీల్ అయ్యేది. ఆ ఫీలింగ్తో మానవాత్మలుగా తిరుగుతున్నారు. అందుకే మాధవుడికి దూరం అయిపోతున్నారు. బిందు ఆత్మగా ఉంటే నేను లేను అన్న భావన మనలో కానీ ఖచ్చితంగా ఉంటే నువ్వు నేను అనే మాట అనవు, నాది అన్న మాట అనవు, దేంతో సంబంధం పెట్టుకోవు, ప్రభుతోనే సంబంధం పెట్టుకుంటావు. నేను లేని పరిస్థితిని నేను అనుభవించాలి అనుకున్నప్పుడు నాకు బాబా ఎలా కనబడతారు, బాబాని నేను ఎలా చూస్తాను, ఏ విధంగా చూడగలను? మరి ఈ బిందు ఆత్మ ప్రయాణం ఎవరు చేస్తున్నారైతే ఆయనే చేస్తున్నాడు. ఆయన చేసినప్పుడు అది ఆయన పాత్ర అయినప్పుడు మనం ఎక్కడున్నాం? లేవు. లోతుల్లోకి, అంత లోతుల్లోకి ఎందుకు వెళ్ళడం అనుకుంటే అది ఒక విధంగా అజ్ఞానం అనిపించుకుంటుంది. గాటి అత్యున్నతమైన గ్రంథంలో నిన్ను నన్ను అందరినీ కూడా బిందు ఆత్మలుగా సంబోధిస్తే మానవులు అనుకోవడం, రకరకాల పేర్లతో పిలువబడడం, అహంకారంతో సంచరించడం, లేని ప్రపంచంలో ఉన్నామనుకోని లేనిపోని తప్పులు చేస్తూ ఉండడం, ఇవన్నీ ఏమిటి? ఆ మొట్టమొదటి పరిస్థితిలో అంతా శూన్యమే ఉంది. ఆ శూన్యమైనటువంటి ఆ పరిస్థితిలో సర్వం ఇమిడిపోయింది. ఆ సర్వమంతా నిండి ఉన్నాడు ఆయనే. మనం ఎక్కడున్నాం? ఎందుకులా మనం మన యొక్క పరిస్థితిని అటు కాక ఇటు కాక ఒక విధంగా మధ్యస్థంగా అన్యాయం చేసుకుంటున్నాం? అయితే ఎలాగా? నేను నాది అన్న పరిస్థితి మర్చిపోండి. నేను, నాది, నా వలన, నా చేత, నేనే అన్న పదాలను మర్చిపోండి. బిందు ఆత్మ ఎవరు? మనకి బిందు ఆత్మలుగా సంబోధించి వాటి ద్వారా ఈ రంగాన్నంతా, ప్రపంచ రంగాన్ని ఆయన నడిపిస్తున్నాడు. మరి అది ఆయన మాటలో ఆ ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించి నేను అన్న మాటను మర్చిపోయి, నాది అన్న మాట మర్చిపోయి, నేను లేను అనుకొని లేని నువ్వు అదిలో మీతో మాట్లాడుతుంటే అక్కడ ఒక గుడ్డ ఉంది, దాని మీద బాబా ఫార్మ్ అయ్యాడు. చాలా నవ్వుతూ, సరే మరి ఆయన ప్రయాణం ఆయన కదా చేసుకోవాలి, మనమెందుకు కదా నానా బాధలు పడిపోతున్నాం? మనిషికి ఒక పేరు, రకరకాల పేర్లు, ఆ పేరుకు ప్రాధాన్యత, ఆ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత, ఆ వ్యక్తిత్వంలో ఉన్న హోదాకు ప్రాధాన్యత, ఆ హోదాలో ఉన్న అంతస్తుకు ప్రాధాన్యత. ఇవన్నీ ఎవరు కల్పించారు? ఆయన నేను బిందు ఆత్మ అన్నప్పుడు నేను బిందు ఆత్మని అనుకొని ఎందుకు ఈ మాట మీకు స్పష్టంగా చెప్పాల్సి వస్తుంటే, ఏ అవతారంలో కూడా మానవుల్ని బిందు ఆత్మలు అని ఆయన సంబోధించలేదు. పక్షులు అని సంబోధించాడు, నా వాళ్ళు అని సంబోధించాడు. కానీ ఈ మెహర్ అవతారంలోనే
మీరంతా బిందు ఆత్మలు అన్నాడు. అందువలన మనం ఆయన్ని ఒక విధంగా అనుభవించలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం. నిన్ను నీవు మరిచిపోయినప్పుడే నీలో ఆయన ఒక విధంగా తనను తాను నిలుపుకుంటాడు. నీలో ఆయన్ని నిలుపుకునే అవకాశం నువ్వు ఇవ్వడం లేదు. నేను 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 అని నువ్వు చస్తూ ఉంటే ఆయన ఎక్కడ నీలోకి వస్తాడు? అంచేత అనంతాత్మగానే బయట ఉంటున్నాడు. నిన్ను బిందు ఆత్మగానే బ్రతకమని ఊరుకున్నాడు. అందుకే జననాలు మరణాలు ఇవన్నీ దాని కారణమే. అందువలన ప్రియమైన మిత్రులారా, బాబా అంటే అది శ్రీ మహావిష్ణువు యొక్క మహోన్నతమైనటువంటి ఆవిర్భావం. ఎన్నో అవతారాలు, ఆ అన్ని అవతారాలు ఒక ఎత్తు, ఈ ఒక్క అవతారం ఒక ఎత్తు. ఇంకా ఉన్నతోన్నతమైనటువంటి అవతారం ఇంతవరకు రాలేదు, ఇక ముందు రాదు. ఇదే మనకి మంచి అవకాశం. ఆయన యొక్క ఆ అవతారంలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలి. ఆవిర్భావ రహస్యాలు కొంతవరకు మనకి సద్గురువులు వెల్లడించారు, కానీ అవతార రహస్యాలు మనకి ఇంకా వెల్లడి కాబడలేదు. అది ఈ ప్రేమావిష్కరణ అన్న గీతంలో కొంచెం ఆయన ఇలా కదిలించాడు ఆయన. అందుకే ఈ గీతం పేరు ప్రేమ ఆవిష్కరణ. ప్రేమే ఆయన, ఆయనే ప్రేమ. ఐఎమ్ లవ్ అంటారు ఆయన, ప్రేమ నేనే అంటాడు. మరి ఆయనకు రూపం ఎక్కడుంది? కానీ రూపరహితుడు కాలేదు, రూపం తీసుకున్నాడు. దేనికోసం? మన కోసం. ఆ రూపంలో ఉన్న అపురూపాలన్నీ తెలియాలి కదా మనకి. ఆ రూపంలో అపురూపాలు ఉన్నాయి. ఆ అపురూపాలని మనం అనుభవించవలసి ఉంది. మనల్ని మనం మరిచిపోయి బిందు ఆత్మలుగా. అది రహస్యం, తెలుసుకోండి. నేను లేను అనుకున్న వాడికి బాబా ప్రపంచం ఎక్కడుంది? నేను లేను అనుకుంటే మెహరాబాద్ ఎక్కడుంది? నేను లేను అనుకుంటే మనం చేసిన కార్యక్రమాలన్నీ ఎక్కడున్నాయి? ఆ కార్యక్రమాల్లో నీ పాత్ర ఏంటి మధ్య? నువ్వు లేకపోతే దానికి ఆ పాత్ర పోషించడానికి నువ్వేమో నేను ఇన్ని సమావాసాలకు వెళ్ళాను, ఇన్ని పాడించాను, ఇన్ని చేశాను అహంకారం ఏంటి? నీకు అసలు పాత్ర లేకపోతే పాత్ర అంతా అయిందే. ఆ పాత్ర యథార్థం, ఆ పాత్ర యథార్థం కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నిన్ను మర్చిపోయి బాబాని నిరంతరం చూస్తూ, అనుభవిస్తూ, ప్రేమిస్తూ, సేవిస్తూ, నామస్మరణ చేస్తూ, పరమ అద్భుతమైన ప్రేమని ఆయనకి అందిస్తూ ఉండగలగాలి. నువ్వుగా కాదు, నువ్వు లేనివాడిగా, ఒక బిందు ఆత్మగా నేను ఇదంతా చేస్తున్నాను అనుకుంటే చాలా అద్భుతమైన జీవితం గడపడానికి అందరికీ అవకాశం ఉంటుంది. కానీ అది లేకపోతే ఒక విధంగా పునరపి జననం, పునరపి మరణం, అది సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ఇది
మీరంతా ప్రేమతో గ్రహించండి. మళ్ళీ ఆయన యొక్క ప్రేమతో ఆజ్ఞతో రేపు మనంతో కూడా కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.